అంటే హోమ్ అంటారు. ఏంటండి? హోమ్ అంటారు. హౌస్కి హోమ్కి చాలా ఒక డిఫరెంట్ ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. బాగా గమనించండి. హౌస్కి హోమ్కి అంటే ఇల్లుకి కుటుంబానికి. ఇప్పుడు చాలా అందంగా ఇల్లు కట్టుకుంటే కాదు, కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో సమాధానం ఉండాలి. హల్లెలూయా. బయట మనం చాలా చాలా అందమైనటువంటి ఇల్లు చూస్తున్నాం, కానీ ఈ ఇంట్లో దేవుని ప్రసన్నతను మనం అనుభవించవచ్చు. హల్లెలూయా. ఈ ఇంట్లో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించవచ్చు. ఎందుకంటే ఈ ఇల్లు కట్టడానికి దేవుని యొక్క సేవకులు ఎంతో ప్రార్థన ఉంది. సంఘముగా నేను చెప్తున్నా, మీ ప్రార్థన కూడా చాలా వీళ్ళకి సపోర్ట్గా ఉంది. హల్లెలూయా. వారు కష్టంలో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు, వారు ఇరుకులో ఉన్నప్పుడు, వాళ్ళ కన్నీటితో ఉన్నప్పుడు, వాళ్ళు వేదన పడుతున్నప్పుడు, అయ్యో ఇంక ఏం మా వల్ల కాదు మేము చేసుకోలేనప్పుడు, సంఘములో ఉన్నటువంటి మీరు కొంతమంది అయినా అతని కొరకు ఏం చేసినారండి? నిలబడుకొని ఉంటారు, అతన్ని ఆదరించుంటారు, వారి కుటుంబ సభ్యుల్ని బలపరుచుంటారు. చూడండి, గడిచిపోయినటువంటి మరి అనేకమైన సంవత్సరాల క్రితం 2019 సంవత్సరంలో మరి దీనికి పునాది వేసి కట్టాలని ఆశ కలిగి ఉన్నారంట. ఇప్పుడు సంవత్సరం ఎంత అండి? ఇది 2025. ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గరగా 6 సంవత్సరాలు అవుతుంది. మానవుని దేవుడు కూడా చేసి 6వ దినాన్న చేసేసాడు. అందుకేనేమో ఒకవేళ ఈ విధంగా దేవుడు ఈ ఇల్లుని కట్టి ముగించడానికి గిరీష్ గారు 6 సంవత్సరాలు పట్టిందేమో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అంటే 6 అని అయిపోయిన తర్వాత దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు, దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. అదేవిధంగా ఈ 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక మీదట మీ జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలు మీ నుండి అనేకులు చూస్తారు. నమ్మితే గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. కుటుంబం దీవించబడాలి అంటే నిజంగా చాలా కుటుంబాలలో ఇల్లు మాత్రం చాలా అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది, ఇంట్లో చాలా అందమైనటువంటి డెకరేషన్ ఉంటుంది, కానీ చాలా కుటుంబాల్లో సమాధానం ఉండదండి. ఏముండదు? నెమ్మది ఉండదు. బయటికి పోయేసి వచ్చి ఇంట్లో కూర్చొని ఒక ముద్ద అన్నం తిందామంటే అప్పుడే ప్రారంభం అవుతుంది గొడవ, అప్పుడే ప్రారంభం అవుతాయి సమస్యలు. కానీ దేవుని చేత ఇల్లు కట్టబడింది అనుకోండి, ఆ ఇల్లు దేవుడు కట్టాడు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా, కుటుంబ సభ్యులను కూడా దేవుడే కడతాడు. హల్లెలూయా. ఆ కుటుంబ సభ్యుల కోసమే దేవుడు ఆ ఇల్లుని ఇస్తాడు. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఇల్లు కడటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో ప్రయాస, ఎన్నెన్నో విషయాలు మనం చూస్తాం. ఇందాక మనం చదువుకున్న ఒక వాక్యము ఇర్మీయా గ్రంథంలో చదువుకున్నాం కదా, 29వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. అయ్యా 29వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. మీరు ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలములు అనుభవించండి. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రాబోతున్న 2026వ సంవత్సరంలో అద్భుతకరమైనటువంటి ఇంటినిచ్చినటువంటి దేవుడు వారికి ఒక బహుమతిని కూడా అనుగ్రహించును గాక. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని మహిమపడతాం. ఆయన యేసయ్య ఇచ్చేటువంటి దేవుడు. ఎంతకాలం ఎందుకు వెయిట్ చేశాడు అంటే దానికే తెలియాలా, మనకు తెలియకపోవచ్చు. ఎంతకాలం ఎందుకు ఆలోచన చేసినాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. అది నాకు తెలియదమ్మా. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా అద్భుతాన్ని చేయగలిగింది యేసు ప్రభు వారే. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయంటే, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు పెళ్లిళ్ళు చేసుకోండి, మీరు తర్వాత ఏమనంటే కుమార్తెలను కనండి మీ సొంత ఇంట్లో. హల్లెలూయా. ఇల్లు ఉంటే కుటుంబం ఉండాలి. ఒకవేళ కొంతమందికి ఇల్లు ఉండకపోవచ్చు. మీరు రోడ్ల పైన అక్కడక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడో ఒక బ్రిడ్జిల కిందో, లేకుంటే అక్కడక్కడ కొన్ని డేరాలు వేసుకొనో, ఒక గుడారం వేసుకొనో అప్పుడప్పటికి వాళ్ళు నివాసం చేసుకుంటూ ఉంటారు కదా. దాన్ని ఇల్లు అనం, కానీ అక్కడ కుటుంబం ఉంది. ఆమె ఒక పెద్ద ఇంట్లో సమాధానం లేకుండా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ ఆ ఇల్లు ఇల్లులాగా ఉండదండి. ఆ ఇల్లు ఇల్లులాగా ఉండదు. నేనేమంటానంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబం బాగుంటే,
మన కుటుంబంలో సమాధానం ఉంటే, మన కుటుంబంలో నెమ్మది ఉంటే, మన కుటుంబాన్ని దేవుడే కట్టాలి. హల్లెలూయా. మన కుటుంబాన్ని దేవుడే కడితే అక్కడ సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కష్టపడి సంపాదించిన ఒక్కొక్క రూపాయిని అనుభవిస్తాం. కష్టపడి సంపాదించినటువంటి ఒక్కొక్క పైసను కూడా మనమే అనుభవిస్తాం. అనవసరంగా హాస్పిటల్ పాలు మన బిల్లు కాదు, మన డబ్బులు కాదు. అనవసరంగా మన డబ్బు వడ్డీల పాలు కాదు. అనవసరంగా మన డబ్బు రాజకీయ నేతల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి లంచంగా వెళ్ళదు. ఎందుకని? నీ చేతుల కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వే తినాలి. అది దేవుని ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క తీర్మానం. నీ చేతుల కష్ట